శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 4-5 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో మనిషికి ఎలాంటి నమ్మకం, శ్రద్ధ ఉంటే అతడు అలాంటి వాడే అవుతాడు అని తెలుసుకున్నాం కదా. వాళ్ళు చేసే పూజల ద్వారా వారి గుణాలను కనిపెట్టవచ్చు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్లోకం: యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. యజంతే సాత్విక దేవాన్, సాత్విక భావనలో ఉండేవారు దేవతలను పూజిస్తారు. లోపల మంచి గుణాలు, ప్రశాంతత ఉన్నవాళ్ళు అంటే సాత్వికులు విష్ణువు, శివుడు, సరస్వతి లాంటి సాత్విక దేవతలను పూజిస్తారు. వీరు కోరికల కోసం, డబ్బు కోసం పూజలు చేయరు. తమకు జ్ఞానము, మనశ్శాంతి కలగాలని, లోకమంతా బాగుండాలని నిస్వార్థంగా ప్రార్థిస్తారు. యక్షరక్షాంసి రాజసాః, రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. దీన్ని రాజసికుల పూజ అంటారు. లోపల విపరీతమైన కోరికలు, అహంకారము ఉన్నవాళ్ళు రాజసికులు యక్షులను అంటే కుబేరిని లాంటి సంపదను ఇచ్చేవారిని, లేదా తమకు శక్తిని, అధికారాన్ని ఇచ్చే రౌద్ర శక్తులను, రాక్షసులను పూజిస్తారు. వీళ్ళ పూజ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే: నాకు బోలెడు డబ్బు కావాలి, శత్రువుల మీద నేను గెలవాలి, అందరిపైన నాకు అధికారం దక్కాలి అనేటటువంటి కోరికలతో వీళ్ళు పూజిస్తారు. ప్రేతాన్ భూతగణాంచ అన్యే యజంతే తామసాః జనాః. ఇతరులైన తామస లక్షణములు కలవారు ప్రేతములను, భూతగణములను పూజిస్తారు. వీళ్ళు అత్యంత అజ్ఞానులు, దుర్మార్గులు. వీళ్ళ మనసులో ఎప్పుడు ఇతరుల మీద ద్వేషము, భయము ఉంటాయి. అందుకే వీళ్ళు దేవుళ్లను కాకుండా శ్మశానాలలో ఉండే ప్రేతాత్మలను, భూతాలను పూజిస్తారు. ఇతరులకు కీడు కలగాలని, రోగాలు రావాలని క్షుద్ర పూజలు లాంటివి చేసే నీచమైన బుద్ధి ఈ తామసికులది. మంచివారు మంచి విషయాల పట్ల, చెడ్డవారు చెడ్డ విషయాల పట్ల ఆకర్షింపబడతారు అని అంటారు. అలాగా తమోగుణములో ఉన్నవారు అవి క్రూరమైన దుష్ట స్వభావము కలవి అని తెలిసినా కూడా భూత ప్రేతముల పట్ల ఆకర్షితులవుతారు. రజోగుణములో ఉన్నవారు యక్షులు, రాక్షసుల పట్ల ఆకర్షితం అవుతారు. ఈ అధమజీవులను శాంతింపచేయటానికి వారు జంతువుల రక్తాన్ని కూడా సమర్పిస్తారు. అటువంటి నిమ్నస్థాయి పూజల యొక్క ఔచిత్యంపై విశ్వాసం కలిగి ఉంటారు. సత్వగుణము ప్రధానంగా ఉన్నవారు దేవతల ఆరాధన పట్ల ఆకర్షితమవుతారు. దేవతలలో వారికి మంచి గుణములు కనిపిస్తాయి, కానీ భగవత్ అర్పితముగా చేసే పూజయే సరైన దిశలో ఉన్నట్లుగా భావించాలి. భగవంతుడు ఒక్కడే అయినా సరే మనం మన స్వభావాన్ని, గుణాన్ని బట్టే భగవంతుని ఏ రూపంలో కొలవాలి, దేనికోసం కొలవాలి అని నిర్ణయించుకుంటాం. కాబట్టి ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నారో
లేక డబ్బు కోసం దేవుడితో బేరాలు ఆడుతున్నారో చూస్తే వాళ్ళది తామసిక రాజసిక శ్రద్ధ అని సులభంగా అర్థం చేసుకోవచ్చు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్విక స్వభావం కలవారు దేవతలను పూజిస్తారు. రాజసిక స్వభావం కలవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు. ఇక తామసిక స్వభావం కలవారు అజ్ఞానులు ప్రేతాలను భూతగణాలను పూజిస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 5వ శ్లోకం. తమ శరీరాన్ని కష్టపెడుతూ విపరీతమైన ఉపవాసాలు ఘోరమైన దీక్షలు చేసేవారి గురించి ఇక్కడ వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. అశాస్త్ర విహితం ఘోరం తపః తప్యంతే ఏ జనాః. శాస్త్ర విరుద్ధమైన కేవలం మనస్సునకు తోచిన రీతిగా ఘోరమైన తపస్సును ఆచరించే మనుష్యులు దేవుడి కోసం రోజుల తరబడి అన్నం నీళ్లు మానేయడం, పస్తులు ఉండటం, ఒళ్ళంతా కొక్కేలు గుచ్చుకోవటము, నిప్పుల మీద నడవటము లాంటి భయంకరమైన ఆచారాలను మనం చూస్తుంటాం. కానీ దేవుడు ఎప్పుడు శరీరాన్ని ఇలా హింసించమని ఏ వేదంలోనూ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కాబట్టి ఇవి అశాస్త్ర విహితం కర్మలు. ఇదంతా వారి స్వయంకృతాపరాధం. దంభ అహంకార సంయుక్తాః. ఆడంబరము అహంకారం కోసం, దంభము అంటే అహంకారంతో కూడి ఉన్నవారు, ఆడంబరము అహంకారం కోసం దేవుడు చెప్పనప్పుడు వీళ్ళు ఎందుకు ఇంతలా దేహాన్ని హింసించుకుంటారు అంటే దీనికి 2 కారణాలు. ఒకటి దంభం అంటే ఆడంబరము, షో ఆఫ్ అన్నమాట. చూసారా 100 రోజులు పస్తున్నాను, ఎంత గొప్ప భక్తుడినో అని పబ్లిసిటీ కోసం. రెండవది అహంకారం, ఈగో, నాకు మించినవాడు లేడు అని నిరూపించుకోవటానికి. ఇక్కడ దేవుడి మీద భక్తి 0. కామరాగ బలాన్వితాః. కోరికలు మమకార ఆసక్తి కలిగి బల గర్వితులు అయినవారు, అంటే భయంకరమైన కోరికలతో వీరు చేసే ఆ ఘోరమైన ఆచారాల వెనుక ఏదో ఒక భయంకరమైన కోరిక దాగి ఉంటుంది. ఫలానా పదవి దక్కాలను, ఫలానా శత్రువు నాశనం అయిపోవాలను మనసు నిండా స్వార్థాన్ని పెట్టుకొని ఈ వేషాలు వేస్తుంటారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము అహంకారము కలవారు, కోరికలు మమకార ఆసక్తి కలిగి ఉన్నవారు, బల గర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధంగా మనస్సుకు తోచినట్లుగా ఘోర తపస్సులను ఆచరిస్తుంటారు అంటున్నారు. ఈ 5వ శ్లోకానికి కంటిన్యూషన్ 6వ శ్లోకం ఉంది. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.